హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ సెట్ బీ ఫార్మసీ, ఫార్మాటీ కోర్సులకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి ఎప్పుడు అప్లై చేయలేదు అడుగుతున్నారు. సో, మాకైతే కౌన్సెలింగే కాలేదు. మేము ఎప్పుడు అప్లై చేయాలని చెప్పి చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఎందుకంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి నవంబర్ 30 కాబట్టి, సో, మేము ఎప్పుడు అప్లై చేయాలి? మాకెప్పుడు డేట్స్ ఇస్తారని చెప్పేసి అయితే చాలామంది రిపిటేటివ్‌గా అడుగుతున్నారు కాబట్టి, వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి. సో, ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్‌గా ఫార్మసీ వాళ్ళు, బీ ఫార్మసీ వాళ్ళు, ఫార్మాటీ వాళ్ళు ఎప్పుడు అప్లై చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి. సో, ఎలా అప్లై చేయాలి? దీంతో పాటు ఎవరు ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేసి క్లారిటీగా అయితే మాట్లాడడం జరుగుతుందండి. సో, ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. సో, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చిన్న అనౌన్స్‌మెంటు. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో, మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. పైన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్‌ని మీరు క్వాలిఫై అవుతారో చెక్ చేసుకోండి. సో, ఫ్యామిలీ మెంబర్ అనేవారు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదు. సో, ఇక్కడ అన్నీ కూడా మీరు నో అయితే పెట్టాల్సిందే. ఫ్యామిలీ మెంబర్‌లోని ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ గాని, గవర్నమెంట్ పెన్షన్ గాని తీసుకుంటున్న వాళ్ళైతే ఉండకూడదు. సో, ఇక్కడ గవర్నమెంట్ పెన్షన్ అంటే మళ్ళీ మీ ముసలివాళ్ళ పెన్షనో లేకపోతే అవన్నీ తీసుకోలేదండి. గవర్నమెంట్‌లో వర్క్ చేసి గవర్నమెంట్‌లో రిటైర్ అయిపోయిన పెన్షన్‌ని మీరు తీసుకొని ఉండకూడదు. ఓకేనా? ఇక ఫ్యామిలీ మెంబర్‌లో ఎవరికి కూడానా సో, ఇన్‌కమ్ టాక్స్ అనేది పే చేయకూడదు. ఫ్యామిలీలో ఎవరికి కూడానా 4 వీలర్ అయితే ఉండకూడదు. దీంతో పాటు ఫ్యామిలీలో ఎవరికి కూడానా 25 ఎకర్స్ కన్నా డ్రై ల్యాండ్, 10 ఎకర్స్ కన్నా వెట్ ల్యాండ్ ఉండకూడదు. మొత్తం 25 ఎకర్స్ డ్రై, వెట్ కలిపి 25 ఎకర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. సో, ఇలాగ ఎవరైనా సరే మీ రేషన్ కార్డ్‌లో ఉన్నట్లయితే మీరు ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మాటిక్ కోర్సుల్లో ఇనెలిజిబుల్ అయితే అయిపోతారు. ఓకేనా? ఇక దీంతో పాటే మీ ఫ్యామిలీకి సంబంధించిన ఏవైతే ప్రాపర్టీ ఉంటుందో, సో, ప్రాపర్టీలో 1500 స్క్వేర్ మీటర్స్ కన్నా కూడా మీరు ఎక్కువ ల్యాండ్ అయితే మాత్రం అర్బన్ ఏరియాలో కలిగి ఉండకూడదు. ఓకేనా? దీంతో పాటే మీ యొక్క ఇన్‌కమ్ అనేది 2,50,000 కన్నా తక్కువైతే ఉండాలి. మీకు ఆధార్ కార్డు పింక్ రేషన్ కార్డ్ అయితే ఉండకూడదు. మీకు వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి. ఓకేనా? మీకు వైట్ రేషన్ కార్డ్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ గాని ఉన్నట్లయితే మీరు ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి అయితే ఎలిజిబుల్ అయితే అయిపోతారండి. మరి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! ఆర్‌టిఎఫ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ అని చెప్పేసి. సో, ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్‌ని అయితే ఫిల్ చేసి మీ యొక్క సచివాలయంకి అయితే పట్టుకొని అయితే వెళ్ళాలి. సో, ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి క్లారిటీగా మన వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో, ఒక లాంగ్ వీడియోలో వచ్చేసరికి ఈ యొక్క ఆర్‌టిఎఫ్ సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్స్ ఇది ఎంటీఎఫ్‌కి, ఆర్‌టిఎఫ్ కూడా అయితే వస్తుందండి. సో, అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి మీ యొక్క సచివాలయంకి మీ యొక్క ఇంట్లో ఉన్న అందరి ఆధార్ కార్డ్ జిరాక్స్‌లతో పాటు మీ యొక్క స్టూడెంట్ యొక్క ఐడీ కార్డు, దీంతో పాటు మీ యొక్క రేస్ కార్డు, ఇంకా మీ యొక్క పేరెంట్ యొక్క ఏదైతే మీ మదర్ మీతో పాటు ఉన్న జాయింట్ అకౌంట్ పట్టుకొని వెళ్ళినట్లయితే మీకు మీ అకౌంట్‌కి మీకు ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫ్ అమౌంట్ అంటే వసతి దీవెన, విద్యా దీవెన అమౌంట్లు అయితే పడతాయన్నమాట. సో, ఇక్కడ విద్యా దీవెన అంటే మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నట్లయితే సో, ఎవరైతే కన్వేర్ కోటాలో జాయిన్ అవుతారో వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఫుల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే ఏస్తుందండి. దీంతో పాటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో, స్టూడెంట్స్ మీకు లైక్ అంటే ఇయర్‌కి కూడా మెయింటెనెన్స్ కింద సో, వసతి దీవెన కింద 20,000 రూపీస్ అయితే మాత్రం మీ అకౌంట్‌లోకి అయితే ఏస్తారు. అది 35,000 రూపీస్ అయితే మాత్రం ఫీ అకౌంట్ అయితే అయితే ప్రీవియస్‌గా ఏం జరిగిందన్నట్లయితే ఎవరైతే బీ ఫార్మసీ కానివ్వండి, ఫార్మడీ చేశారో సో, వాళ్ళకి డైరెక్ట్‌గా వాళ్ళ అకౌంట్‌లో అయితే ఏసేవారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ని. వాళ్ళు పట్టుకెళ్ళి డైరెక్ట్‌గా కాలేజ్‌కి అయితే కట్టేవారు. బట్ ఇప్పుడేంటంటే కాలేజ్‌కి అమౌంట్ అయితే పడుతుందండి. సో, అంటే మీరు కాలేజ్‌కి ఏం ఫీజ్ కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కాలేజ్‌కి అమౌంట్ అయితే వెళ్ళిపోతుంది. అది కాకుండా ఎక్స్‌ట్రా ఫీజెస్ ఉంటాయి కదా! సో, కాలేజ్ ఫీజు, మెస్ ఫీజు, హాస్టల్ ఫీజు సో, ఇవన్నీ కూడా మీరైతే పే చేసుకుంటారండి. సో, దానికి కూడా మీకు 20,000 రూపీస్ అయితే వసతి దీవెన కింద ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే పడుతుందండి. ఇక దీంతో పాటు చాలామంది అడిగిన కామెంట్ క్వెషన్ ఏంటన్నట్లయితే మాకు నవంబర్ 30థ్ అయితే మాత్రం ఏపీలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది కాబట్టి మేము ఇప్పుడు అప్లై చేసుకోవాలి. మేము బీ ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తాం. అసలు మాకు కౌన్సిలింగే స్టార్ట్ అవుతుంది. మాకు ఫస్ట్ ఫేజ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. మాకు ఎలాంటి కాలేజ్ అలౌట్ అయితే అవ్వలేదు. మరి మేము ఇప్పుడు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీకు అయితే నవంబర్ 30 అయితే కాదండి. ఎందుకన్నట్లయితే మీకు బీ ఫార్మసీ, ఫార్మాటిక్ కౌన్సిలింగ్ అసలు స్టార్టే కాలేదు. గుర్తుపెట్టుకోండి. బీ ఫార్మసీ, ఫార్మాటిక్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు కాబట్టి మీకు డిసెంబర్ ఎండింగ్ కల్లా కూడా ఒక బీ ఫార్మసీ, ఫార్మాటిక్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయితే అయిపోతుందండి. డిసెంబర్‌లో నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నవంబర్ 30 కల్లా కూడా ఎక్స్‌పెక్ట్ అయితే చేస్తున్నాం. సో, మేమందరూ కూడా బీ ఫార్మసీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నామండి. సో, వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది.
సో, అదే విధంగా బీఫార్మసీ సంబంధించి కౌన్సెలింగ్ అప్డేట్స్ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో అయితే ఇస్తాము. దీంతో పాటే బీఫార్మసీ ఎవరు చేస్తున్నారు, సో, బీఫార్మసీ, ఫార్మటీ కానివ్వండి, వాళ్ళకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎప్పుడన్నట్లయితే మీకు డిసెంబర్ ఎండింగ్‌కి మీరైతే అప్లై చేసుకోవాలి. బీఫార్మసీ వాళ్ళు గాని, ఫార్మటీ వాళ్ళు గాని. ఎందుకన్నట్లయితే మీరు ఎప్పుడైతే కాలేజ్ జాయిన్ అవుతారో మినిమమ్ మీకు ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయినప్పుడు మీకు ఐడీ కార్డ్ అయితే ఇస్తారు. సో, ఐడీ కార్డ్ పక్కా అడుగుతారు. ఐడీ కార్డ్ కానివ్వండి, స్టడీ సర్టిఫికేట్ కానివ్వండి, కాలేజ్ నుంచి తీసుకోవాలనమాట. అదే విధంగా మీరు రిజిస్టర్ అయినట్టు అంటే మీకు రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది కదా! సో, ఏదైనా బీటెక్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఏదైనా కోర్స్ జాయిన్ అయినప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే మీకు యూనివర్సిటీ వాళ్ళు కానీ, కాలేజ్ వాళ్ళు కానీ ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఇస్తారు. సో, ఆ నంబర్ కూడా కావాల్సిందే. ఓకేనా? అదే విధంగా మీ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీ యొక్క స్టూడెంట్స్ సంబంధించి రేషన్ కార్డు, ఆధార్ కార్డ్ అన్నీ తీసుకొని, జిరాక్స్‌లు మొత్తం తీసుకొని ఇంటర్నెట్‌లో అప్డేట్ చేసి అది సచివాలయానికి పంపిస్తారు. సచివాలయం వాళ్ళు దాన్ని వెరిఫై చేసుకొని, మీ డాక్యుమెంట్స్ తీసుకొని నెట్‌లో అప్డేట్ చేసి, మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. సో, ఇదే ప్రాసెస్ అనమాట. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి కంప్లీట్ ప్రాసెస్. ఓకేనా? సో, అయితే ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి మీకు ఎప్పుడు ఉంటుందంటే, డిసెంబర్ ఎండింగ్ అయిపోతున్నప్పుడు మీకైతే కాలేజ్ వాళ్ళు చెప్తారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి మేము అప్లై చేసాము. మీరు ఏంటంటే 6 స్టెప్ వెరిఫికేషన్‌ని సచివాలయంకెళ్ళి కంప్లీట్ చేసుకోండి. మీ నేమ్స్ అన్ని సచివాలయంకి ఫార్వర్డ్ అయితే అయ్యాయని చెప్పేసి చెప్తారు. సో, అప్పుడు మీరు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే మాత్రం అప్లై చేసుకోవాలి. మీకు ప్రెజెంట్ అయితే మాత్రం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకైతే కాదు. కంప్లీట్‌గా ఫార్మసీ, ఫార్మటీ వాళ్ళకైతే మాత్రం ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ కాదు. మీకు ఎప్పుడైతే మీరు కాలేజ్‌లో జాయిన్ అవుతారో, కాలేజ్‌లో జాయిన్ అయినప్పుడు మీ డీటెయిల్స్ అనేవి కాలేజ్ వాళ్ళు ఎప్పుడైతే అప్డేట్ చేస్తారో జ్ఞానభూమి పోర్టల్‌లో అప్పుడు సచివాలయంకి ఫార్వర్డ్ అవుతాయి. అప్పుడు మీరు సచివాలయంకెళ్ళి మీ యొక్క 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. అప్పుడు మీ డబ్బులనేవి డైరెక్ట్ కాలేజ్‌కైతే పడడం జరుగుతుంది. వసతి దీవెన కింద మీ అకౌంట్ కిందైతే పడడం జరుగుతుంది. ఓకేనా? సో, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి మాత్రం సెపరేట్ ప్రాసెస్ అంటే అది మన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పాను. ఓకేనా? సో, దీంతో పాటు 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఎలా చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్‌గా మన యూట్యూబ్ ఛానెల్ అయితే గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇది చెప్తున్నాను కదా! ఇదే విధంగా ఫార్మసీ, ఫార్మాటికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానెల్‌కి అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫార్మసీకి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి, రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది ఎంతుంటుంది, దీంతో పాటు ఈ యొక్క కౌన్సెలింగ్ ఒక కంప్లీట్ ప్రాసెస్ అంతైతే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ కింద చేసి పెట్టడం అయితే జరిగిందండి. మన యూట్యూబ్ ఛానెల్‌లోని ఫార్మసీకి సంబంధించి ఒక సెపరేట్ ప్లేలిస్ట్ ఉందండి. అంటే ఫార్మసీ కానివ్వండి, ఫార్మాటీ కానివ్వండి, ఈ రెండిటికి సంబంధించి సెపరేట్ ప్లేలిస్ట్ డిజైన్ చేసి పెట్టాము. సో, ఆ ప్లేలిస్ట్ ఇంకా చూడకపోయినట్టయితే వెంటనే చూడండి. ఆ ప్లేలిస్ట్‌లో వచ్చేసరికి మొత్తం కౌన్సెలింగ్ గానివ్వండి, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ గానివ్వండి, ట్యూషన్ ఫీజ్ అంతా అయితే మొత్తం మీద ఎక్స్‌ప్లెయిన్ చేసి పెట్టామండి. సో, అది చూడండి. ఒకసారి చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ అప్డేట్. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.